హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు హన్వికాస్ వరల్డ్. ఈరోజు అయితే వీడియోలో నేను మీకు పిస్తా షెల్స్ అండ్ కార్డ్బోర్డ్ యూజ్ చేసి దివాళీకి డెకరేషన్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఈ యొక్క దివాళీకే కాదు, మన ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి క్రాఫ్ట్ వర్క్లు చేయాలంటే అది పెద్ద యుద్ధమేనండి. చూడండి, మా పాప నేను వర్క్ స్టార్ట్ చేశానో లేదో వచ్చి నా మీద ఎక్కేసింది. ఏం చేస్తాను చెప్పండి, పిల్లలతో మనకేమో చేయాలన్న ఇంట్రెస్ట్ పోదు అని చూసుకుంటూ ఇలాంటి క్రాఫ్ట్ వర్క్లు చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అలాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. పిల్లల్ని చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ చేస్తూ, వీడియోస్ ఎడిట్ చేస్తూ మొత్తం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. నేను కూడా ట్రై చేస్తున్నాను, మ్యాక్సిమం చేస్తున్నాననే అనుకుంటున్నాను. ఒక వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఎన్ని డేస్ పడుతుందంటే ఈ వీడియో అయిపోయేలోపు మీకే తెలుస్తుంది. చూడండి, ఎన్ని షేడ్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు నేను ప్లేసింగ్ మార్చాను అనేది మీకు అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఏంటి ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా అనుకుంటున్నారా? అండి, ఇప్పుడే స్టార్ట్ అయింది వర్క్ అయితే. మనకు కావాల్సిందల్లా కార్డ్బోర్డ్స్ అండ్ పిస్తా షెల్స్ అండ్ ఫెవికాల్ అండ్ కలర్స్ అండి. ఒక 4 సర్కిల్స్ అయితే తీసుకుంటున్నాను. వీటిని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అంటే ఈ సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత లీఫ్ షేప్లో కూడా ఇలాగే డ్రా చేసుకొని ఒకటి తీసుకొని డ్రా చేసుకుంటే సేమ్ అన్నీ ఒకేలా వస్తాయండి. సో అందుకే ఇందాక చెప్పాను కదా ప్రిపరేషన్ చేస్తున్నాను అనేది వీటి కోసమే, అన్నీ సేమ్గా ఉండాలి అని. ఫస్ట్ ఏదైతే యూజ్ చేసామో దాన్ని పేస్ట్ చేసుకొని ట్రేస్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటివి కట్ చేసేటప్పుడు పిల్లలు పక్కన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలండి. వీటిని అక్కడే వదిలేసి పక్కకు మాత్రం వెళ్ళకూడదు. ఏముందండి, పిల్లలు కాపీ క్యాట్స్ లాంటి వారు. మనం ఏం చేస్తే అదే చేస్తారు. మా పాప ఆల్రెడీ 2 years లేవు, అప్పుడే నేను చేస్తానని నా దగ్గర వస్తువులని లాగేసుకుంటూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఆడుకునే వస్తువులు వాళ్ళకిచ్చి మనకు కావాల్సిన వస్తువులు మన దగ్గర చేసుకొని ఇలా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. మోస్ట్లీ పాప పడుకున్నప్పుడే నేను ఇలాంటి వర్క్స్ అన్ని చేసుకుంటానండి. రోజు ఎందుకో పడుకోలేదు, అందుకే నాతో పాటు కూర్చోబెట్టుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇది ఫస్ట్ వీడియో అండి నేను ఇలా లైవ్గా కనిపిస్తూ ఈ క్రాఫ్ట్ వర్క్స్ అనేవి చేయడం. పాప హన్విక అండ్ నేను కనిపిస్తూ చేస్తున్న ఫస్ట్ వీడియో అండి ఇది. లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది, ఎలాగో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి. ఆహా, ఇక చూస్తుంటే మా పాపకి నిద్ర వచ్చేసినట్టుందండి. ఇంకా వర్క్ చేయనివ్వదు. చూడండి, ఇంకా కట్ చేసిన పీసెస్ అన్నీ సరిపోతున్నాయా లేదా, ఇంకేమైనా కావాలా అనేది చెక్ చేసుకుంటున్నానండి. ఈలోపు మా బుడ్డి చూడండి ఏం చేసేసిందో. ఇదండి, పిల్లలతో క్రాఫ్ట్ వర్క్ చేస్తే ఇలా ఉంటుంది. అనండి, మా పాపనైతే పడుకోబెట్టేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అదండి సంగతి. మరి మనం కట్ చేసుకున్న సర్కిల్స్ అండ్ లీవ్స్ అన్నీ తీసుకొని పిస్తా షెల్స్ ఫెవికాల్ తీసుకొని ఇలా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెడుతున్నానండి, ఎందుకంటే నేను ఎలాగో వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను అక్కడ ఏం చేస్తున్నాను అనేది. ఎందుకంటే అంత స్లోగా చూపించినా అది మీకు బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ అయితే పిస్తా షెల్స్ని ఇలా సర్కిల్స్కి స్టిక్ చేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానండి, ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఓపిక్గా చేసుకోవచ్చు. మోడల్స్ చేయొచ్చు అంటే చెప్పలేమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తూ ఉంటుంది. నేను కూడా వీడియో చేసే ముందు చెక్ చేసుకుంటూ ఉంటానండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా చెక్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకు వచ్చిన ఐడియా ఆల్రెడీ ఎవరో ఒకరికి వచ్చే ఉంటుంది, ఎవరో ఒకరు చేసే ఉంటారు అన్న థాట్ ఒకటి ఉంటుంది నాకైతే. అన్నిసార్లు కరెక్ట్ ఏం కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని అయితే మనకు వచ్చిన ఐడియాస్ వేరే వాళ్ళకి ఎవరికి వచ్చుండవు. మేబీ ఎవరికి వచ్చినా కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ వీడియోలోకి వచ్చేద్దాం. చూడండి, నేను అవి స్టిక్ చేసి పక్కన పెట్టేస్తే అది సరిగా పెట్టకపోయేసరికి మళ్ళీ పిస్తా షెల్స్ అనేవి ఊడిపోయాయి. సో గమ్ పెట్టి కింద పెట్టేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే మనకి డబుల్ వర్క్ అవుతుంది. అవి డ్రై అవ్వడానికి టైం పడతాయండి కొంచెం. ఒక రౌండ్ లేయర్ ఫినిష్ అయ్యాక ఒకేసారి చేయకుండా ఇలా 2 or 3 మనం ఎన్ని తీసుకున్నామో అన్ని ఒక లేయర్ అన్నీ ఒకసారి ఫినిష్ అయ్యాక సెకండ్ లేయర్కి ఒక రౌండ్, థర్డ్ లేయర్కి ఒక రౌండ్, అలాగా 1 by 1 చేస్తూ ఉంటే ఫస్ట్ చేసిన దానికి సెకండ్ చేసిన దానికి కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం అనిపించదు. సింగిల్ పీస్ చేసేటప్పుడు మాత్రం డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం డిలే అవుతుంది. ఇలా 2-3 చేసేటప్పుడు చూడండి, నేను ఒకటి చేసిన తర్వాత ఒకటి కింద పెట్టేశాను, ఇంకొక దానికి సెకండ్ లేయర్ స్టిక్ చేస్తున్నాను. ఇలా లేయర్స్గా స్టిక్ చేసుకొని ఒక లోటస్ ఫ్లవర్ లాగా తయారు చేస్తున్నాను. ఇవి డ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి ఈ లోపు లీఫ్ ప్యాటర్న్కి కూడా ఇలా పిస్తా షెల్స్తో అప్లై చేసేసి స్టిక్ చేసేస్తున్నానండి. మొత్తం అన్ని కార్డ్బోర్డ్స్కి స్టిక్ చేయడం చూపిస్తే మీరు అసలు ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతారండి, వీడియో మొత్తం అయితే చూడరు. సో అందుకే
ఒక లీఫ్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను ఎలా స్టిక్ చేసుకోవాలి అనేది. రిమైనింగ్ కూడా ఇలాగే స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా డ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి ఫస్ట్ చేసుకున్న లోటస్ షేప్ కూడా నేను ఇంకొక లేయర్ అనేది యాడ్ చేసి పెట్టేశాను. మొత్తం పిస్తా షెల్స్ అయితే స్టిక్ చేసుకొని రెడీ అయ్యాయండి. చూడండి మొత్తం ఎలా ఉన్నాయో. అలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ 1 డే అలా వదిలేసానండి డ్రైయింగ్కి. డ్రై అవ్వకుండా వీటికి మనం కలర్స్ వేస్తే పిస్తా షెల్స్ అనేవి అన్నీ ఊడిపోతాయండి. మళ్ళీ నెక్స్ట్ డే వీటిని తిరిగి చూస్తే అన్నీ చక్కగా డ్రై అయిపోయి ఉన్నాయండి. మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి నచ్చిన కలర్స్ వీటికి మనం వేసేసుకుందాం. నేనైతే గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో కలర్ అయితే యూజ్ చేశానండి. లోటస్కి రెడ్ అండ్ పింక్ కలర్ అండ్ లీవ్స్కి గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశాను ఈ లోటస్ షేప్ వాటికి. ఇవి కూడా సేమ్ ప్యాటర్న్ అండి. కొంచెం కలర్స్ వేసాక డ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి 1 by 1 ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ పక్కన పెట్టుకుంటూ డ్రై అవుట్ అయ్యాక నెక్స్ట్ లేయర్కి మనం కలర్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. కలర్స్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏదో ఒక క్రాఫ్ట్ చేస్తూ ఉంటాం, ఇలా కలర్స్ వేస్తూ ఉంటాం కదా. మరి మీలో ఎంతమందికి ఇలా కలరింగ్ వేయడం అంటే ఇంట్రెస్ట్ కమెంట్ చేయండి. లోటస్ షేప్కి అయితే ఏం కలర్స్ వేయాలనేది డిసైడ్ అయ్యానండి. మరి ఇలాంటి లీవ్స్కి ఏం కలర్స్ వేయాలి, ఇన్నిగా ఉన్నాయి కదా, ఏం వేద్దాము అని కాస్త గ్యాప్ ఇచ్చి ఆలోచించి మనకి నచ్చిన కలర్స్ వేసేద్దాం ఏముంది అనుకుని స్టార్ట్ చేసేసాను. ఇది కూడా 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. పింక్, ఎల్లో కలర్, రెడ్ కలర్ యూజ్ చేశానండి. ఇలాంటి పెయింట్లు వేసేటప్పుడు మాత్రం నాదొక చిన్న సజెషన్ అండి. వీడియోస్లో లుక్స్ కోసం చూసుకోకుండా కింద ఏదైనా షీట్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత క్లీన్ చేసుకోవాల్సింది మనమే కదా. మనం వర్క్ హడావుల్లో ఉన్నప్పుడు పక్కన ఏమైనా కలర్స్ పడుతున్నాయా లేదా అనేది మనం గమనించుకోమండి. మళ్ళీ కలర్స్ అనేవి డ్రై అయ్యాక క్లీన్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ముందే ఏదైనా షీట్ కానీ న్యూస్ పేపర్స్ కానీ వేసుకొని ఇలాంటి పెయింటింగ్లు అయితే స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ చూసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటాయండి, కానీ చేసేటప్పుడు కానీ తెలీదు ఇందులో కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అని. కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా హార్డ్గా ఉంటుందండి తీసుకున్న కార్డ్బోర్డ్ని బట్టి. అవన్నీ పక్కన పెడితే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎంత కష్టమైనా అలా ఇలా చేసుకుంటూ ఈజీగా అయిపోతుంది. అందుకేనేమో పెద్దలు అంటారు ఏదైనా సరే ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు అని. మనం ఇష్టపడితే ఎంతటి కష్టాన్నైనా ఈజీగా దాటేస్తాం. ఫైనల్గా అన్ని కార్డ్బోర్డ్స్కి కలరింగ్ వేయడం అయితే అయిపోయిందండి అని అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదండి, ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది. మీలో ఎంతమంది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారో తెలియదండి, కానీ ఏదో మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టేజ్ వరకు కంప్లీట్ అయిన ఈ కలరింగ్స్ అన్నీ కొంచెం డ్రై అవ్వాలండి. యాక్చువల్గా ఇంతటితో స్టాప్ చేసి మనం కావాల్సిన విధంగా అరేంజ్ చేసేసుకొని దీవాళీకి సంబంధించిన క్రాఫ్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి. కానీ నాకే ఎందుకో ఇంకా ఫినిషింగ్ అనిపించలేదు, సో అందుకే ఇంకా కంటిన్యూస్గా దీనికి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నాను. మొత్తం అన్నీ డ్రై అయిన తర్వాత లోపల కూడా ఇలాగా డిజైనింగ్ అనేది వేసానండి. డిజైనింగ్ వేసాక అసలు లుక్కే మారిపోయింది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో వాటికి వీటికి. చెప్పాను నాకే నచ్చినప్పుడు మీకు ఎలా నచ్చుతుంది. ఈ ఫినిషింగ్ ఎంత అయ్యాకైతే నాకు మాత్రం బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. రెడ్ కలర్ లీవ్స్కి వైట్ కలర్తో వేసానండి. అండ్ ఎల్లో కలర్కి వైట్ వేస్తే అంత లుక్ అనిపించలేదని ఆపోజిట్ కలర్ అయినా రెడ్ కలర్తో అయితే లుక్ బాగుంటుందని ఇలా వేశాను. అండ్ ఈ పింక్ కలర్కి ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్తో వేశానండి. నాకు ఎందుకో అంత నిండుగా అనిపించలేదు, అందుకే మళ్ళీ బ్యాక్ వైట్ కలర్తోనే పెయింట్ వేశాను. కానీ మీకు చూపించిందంతా బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని కూడా నేను వైట్ కలర్తో రీప్లేస్ చేసేసాను. మొత్తం లోపలంతా డిజైనింగ్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, చూసారా బ్లూ కలర్తో చేస్తే ఎలా ఉందో, ఇదిగో వైట్ కలర్తో యూజ్ చేస్తే ఎలా ఉంది చూడండి. నాకైతే వైట్ కలర్తో నచ్చింది. మనకి నచ్చిన కలర్స్ మనం వేసుకోవచ్చు కదా. ఒక్కొక్క కలర్ నచ్చుతూ ఉంటుంది, అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. ఫైనల్గా లోటస్ షేప్ కూడా ఇంకొంచెం ఫినిషింగ్ టచ్కి గోల్డెన్ కలర్ తీసుకొని పెటల్స్ మీద ఇలాగా ఫింగర్తోనే పెయింట్ అయితే కొంచెం రబ్ చేశానండి. మారిపోయింది చూసారా. లోటస్ కూడా సేమ్ ప్రాసెస్ చేసేసాను. అండ్ ఫైనల్గా మన అవుట్పుట్ అయితే రెడీ అయింది. అన్నిటినీ గ్యాదర్ చేసి ఒక షేప్లో పెట్టుకుంటే మనకు కావాల్సినట్టుగా రెడీ అయిపోతుంది. వీటిని మనకి పూజ గదిలో ముగ్గులాగా యూజ్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ పిస్తా షెల్స్తో ముగ్గు అనమాట, ముగ్గులాగా యూజ్ చేసుకోవచ్చు. వీటిని టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదండి, వాటి హోల్డర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, మనం
ముఖ్యంగా దివాళీ రోజు అయితే కంపల్సరీగా మనం పెడతాం కదా. ప్రజెంట్ నా దగ్గర అవి లేవని జస్ట్ చెప్తున్నానండి ఐడియాస్ కోసం. ఫైనల్ ప్రోడక్ట్ అయితే మనం 3-in-1 యూజ్ అనుకోవచ్చండి. ఫస్ట్ ముగ్గులాగా అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి. సెంటర్లో ఒక కార్డ్బోర్డ్ పెట్టేసి 4 petals అండ్ ఒక లోటస్ యూజ్ చేసి ఒక ముగ్గు అయితే రెడీ అయిపోతుంది. అలాగే రిమైనింగ్ కూడా అరేంజ్ చేసుకుంటే మనం ముగ్గులాగా యూజ్ చేసుకుంటున్నామా, క్యాండిల్ హోల్డర్స్ లాగా యూజ్ చేసుకుంటున్నామా అనేది మన ఇష్టం అన్నమాట. మరి నా ఈ ఐడియా అయితే మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. దివాళీ క్యాండిల్ హోల్డర్ స్టడీ లుక్ చూడండి ఎంత బాగుందో. టేస్ట్గా పారేసే వాటితో కూడా ఇంత అందమైన పీసెస్ తయారు చేసాం కదా. మరెందుకండి లేట్? పిస్తా షెల్స్ మనకు ఇంట్లో చాలానే ఉన్నాయి కదా, పారేస్తున్నారా? ఈసారి నుంచి పారేయకండి, సేవ్ చేసి ఇలా ఏదో ఒక క్రాఫ్ట్ అయితే చేసేసుకోండి. మన ఛానల్లో పిస్తా షెల్స్తో ఇంకా వేరే క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక దివాళీ డెకరేషన్ అయితే చూపిస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇది యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఈ దివాళీకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి.